జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం చివరి అంకానికి చేరింది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం ముగియనుంది. చివరి రోజు ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. నేడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. డివిజన్ల వారీగా నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. గెలుపే లక్ష్యంగా 3 పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం చివరి అంకానికి చేరింది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం ముగియనుంది. చివరి రోజు ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. నేడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. డివిజన్ల వారీగా నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. గెలుపే లక్ష్యంగా 3 పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్ లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.